ప్రతి రిలేషన్లో కనిపించే డామినేషన్ని ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ లాంటిది. ఈ సబ్జెక్ట్ని తీసుకొని ఒక డార్లింగ్, ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా మన ముందుకు రాబోతుంది. సో డామినేషన్ చేయించుకోవడానికి బాగా అలవాటైన ప్రియదర్శి, చేయడానికి బాగా అలవాటైన నభా నటీష్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. టైలర్ మేడ్ రోల్సా మీకు ఇవి? 1.5 డార్లింగ్లో మీ క్యారెక్టర్స్ మీకు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా బాగా సూట్ అయ్యే రూల్స్ లాగా అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ మాత్రమే, ఆఫ్ స్క్రీన్ నేను చాలా లైక్ లేదు ఇంటర్వ్యూస్లోను చాలా చోట్ల ప్రియదర్శిని అసలు మాట్లాడినట్లేదు. ఈ లాస్ట్ ఇంటర్వ్యూ మార్నింగ్ చూస్తే ఎవరు మాట్లాడలేదు, మార్నింగ్ ఎవరు మాట్లాడలేదు, చాలా సప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టుంది. నోబడీ కెన్ dominate that's when it comes to comic timing or dialogue. నేను ఊరికే ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడేస్తాను. లేదండి, ఒక వైబ్రెంట్గా ఉంటారు కదా, సో ఆటోమేటిక్గా అవతల కామ్ అయిపోతారు. అవునా? ఎస్, వైబ్రెంట్ కలర్స్, వైబ్రెంట్ బిహేవియర్ వస్తానన్నమాట అంతే. సో ట్రైలర్ చూస్తుంటే మాత్రం అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ కనిపించింది. మీ మధ్య గొడవలు ఎలా ఉన్నా మాకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందన్న ఒక చిన్న భరోసా కలిగింది. సో ఆన్ స్క్రీన్ ఎలా ఉండబోతుంది? మాకు కనిపించింది చాలా చిన్న చిన్న గొడవలే అని చెప్పేశారు నభా గారు. అది ఇంకా *10 ఉంటుంది అన్నమాట. *10 or 20 or how much ever you want to put. ఏంటి నా ప్లాట్ఫామ్ మారినా కూడా నీకు బాధలు తప్పట్లేదు. ఐ థింక్ ఈ ప్రపంచంలో ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న. యా, అది బేసిక్లీ ప్లాట్ఫామ్ మారినా లేకపోతే ప్లేస్ మారినా ప్లేట్ మారట్లేదు, ఏం మారినా ఐ థింక్ ప్రపంచంలో ఎన్ని భాషల్లో సినిమాలు తీసినా ఐ థింక్ ఇది యూనివర్సల్ గా అందరూ యాక్సెప్ట్ చేసే ప్రాబ్లం. యా, ఫ్యామిలీ డ్రామా సెల్స్ ఆల్ ది టైమ్. ఐ థింక్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఫ్యామిలీ డ్రామా తర్వాత లేకపోతే వార్ కానీ యాక్షన్ కానీ లేకపోతే ఒక మంచి ఏమంటారు ఇట్లాంటి సైఫై మైథలాజికల్ ఎస్పెషల్లీ. యా, సో ఇండియాలో ప్రస్తుతానికి బాగా సెల్లేది ఎప్పటి నుంచనే కాదు, ఎప్పుడో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి లేకపోతే దాదాపు అల్లమారా దగ్గర నుంచి కూడా మనకు బాగా ఈ ప్రాబ్లం అయితే ఎప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. Yeah, I think they're the highest selling and also the most celebrated also. Highest relatable fact is exactly. Yeah. And they're ever evolving. ఎప్పుడు బాగుంటాయి, సంతోషంగా ఉంటాయి. And మనల్ని మనం చూసి చాలా మంది మగాళ్ళు వాళ్ళని మీలో చూసుకుంటారు. మీ డైలాగ్స్ సాటిస్ఫై అవుతుంది. అలాంటి మూమెంట్స్ ఉన్నాయా? సరే, ప్రతి మగాడు అంటే నేను కూడా వస్తాను కదా. ఎవరు దీన్ని దాటి ముందుకెళ్ళి మగాడు కనిపించదు. ఆగిపోతారన్నమాట. మా కాంబినేషన్ వైజ్ ఒక ఫ్రెష్నెస్ ఉంది. సో ప్రియదర్శి నభా కాంబినేషన్ బాగుంది, కాంబినేషన్లో ఒక ఫ్రెష్నెస్ ఉంది అనే ఫీల్ కలిగింది. సో ఇలాంటి కాంబినేషన్స్ మేము చాలా కోరుకుంటాం. అంటే మాకు రెగ్యులర్గా అలవాటైన కాంబినేషన్స్ కంటే ఇలాంటి జిగ్జాగ్ కాంబినేషన్స్ని చాలా ఇష్టపడతాం. అంటే ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఎలా ఉంది మీ మధ్య కెమిస్ట్రీ? అన్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియోగ్రఫీ అన్ని చాలా బాగున్నాయి. కానీ ఫైట్స్ ఫిజిక్స్ చాలా బాగుంది. ఫిజిక్స్ కంటే ఫైట్స్ ఎక్కువ కుదిరినాయి. చాలా అంటే మంచి బేసిక్ ఫిజిక్స్ కూడా, బేసిక్ ఫిజిక్స్ నుంచి అడ్వాన్స్ ఫిజిక్స్ దాకా చాలా చాలా మంచి క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చాలా బాగుంది. బేసికలీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా ఇంప్రూవ్ ఈ వల్ల నేను ఎక్కువ ఫిజికల్లీ ఫిట్ అవ్వాల్సి వచ్చింది. సో ఎక్కువ జంప్స్ చేయటం వల్ల బేసికలీ ఫైట్ సీక్వెన్సెస్ లో ఆవిడే చేయాలి కాబట్టి నేను పట్టుకోవడానికి, రియాక్షన్స్ కి, కింద పడడానికి చాలా చాలా హెల్ప్ అయింది నాకు. బేసికలీ కో-ఆర్టిస్టులుగా ఒకరినొకళ్ళు ఎలా కాంప్లిమెంట్ చేసుకుంటారు? కో-ఆర్టిస్ట్గా బేసికలీ ఇందాక అనుకుంటున్నా, ఎందుకంటే మీ ఇద్దరినే మేము ఫాలో అవుతాం సినిమాలో. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సైడ్ తీసుకోవచ్చు, కానీ మీ ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళు ఫాలో అవుతూ ఉంటాం కంటిన్యూస్గా. ఐ థింక్ అంటే నాకు అదే, ఇప్పుడు ఒక మనిషిని మనం బేసికలీ లేతే అంటే ఇవాళ రేపు ఎట్లుంటుంది అంటే, ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ ఫ్రెండ్స్ బై వర్క్, వీఆర్ ఫ్రెండ్స్ బై అవర్ సోషల్ సర్కిల్లో. అంటే మనము ఒక స్టూడెంట్ అంటే ఒక క్లాస్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆన్ సెట్స్ కంటే ఏమైందంటే ద బెస్ట్ పార్ట్ ద ప్రొడక్షన్ బిలీవ్డ్, ఎస్పెషల్లీ విత్ అశ్విన్ ఏంటంటే, అండ్ ఆల్సో ఆ సపోర్టింగ్ ప్రొడ్యూసర్ ఏంటంటే దట్ వీ నీడ్ టు డూ అ వర్క్షాప్. ఐ థింక్ దట్ ఈస్ వెన్ అంటే ఒక మనిషిని ఈ సినిమా ద్వారా డిస్కవర్ చేయడం అనేది నాకు అది దట్ ఫెల్ట్ రియలీ
ఒక ప్లెజెంట్ హ్యాపీనెస్ అనమాట. అంటే ఒక మనిషి నభా లాంటి ఒక వ్యక్తిని నేను డార్లింగ్ ద్వారా డిస్కవర్ చేయడం, తన పొటెన్షియల్ని డార్లింగ్ ద్వారా, ఎందుకంటే తను చేసిన సినిమాల్లో నేను ఇస్మార్ట్ ఒకటే చూసాను అనమాట, నేను మీతో బట్ అన్ని చూసాను దర్శన్, అన్ని చూసాను. సుదీప్ సినిమా ఎందుకు చూడలేదు? ఏమో ఎందుకో కుదరలేదు, అది నాకు తెలియదు. సో బట్ నేను స్మార్ట్ చూసిన తర్వాత ఫైర్ క్రాకింగ్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే మేము ఒక సినిమా చూసినప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రామే ఒక ఎనర్జీ బాల్. రామ్ ముందు కనపడాలంటే కాంప్లిమెంటింగ్ రామ్స్ ఎనర్జీ, రామ్స్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ ఒక్కోసారి డామినేట్ చేయాలి. ఎస్ ఎస్. సో అది ఉంది. అండ్ ఎప్పుడు చూసినా నాకు ఆ పాట గుర్తొస్తుంది, చిలక చిలక చిలక, ఆ పాట బాగా గుర్తొస్తుంది అనమాట. చాలా బాగా డాన్స్ చేసింది ఆ పాట. దట్ ఫిలిం ఇట్ సెల్ఫ్ అ వైరల్ ఫిలిం. సో అక్కడి నుంచి సడన్గా తన్ని ఇక్కడికి వచ్చి ఇట్లా ఒక ఆనంది అనే క్యారెక్టర్లో, ఆది అనే క్యారెక్టర్లో చూస్తుంటే ఇట్ వాజ్ ఈ అమ్మాయిలో ఇంత కేపబిలిటీస్ ఉన్నాయి, ఇంత పొటెన్షియల్ ఉంది ఈ అమ్మాయిలో అనేది, దాట్ డిస్కవరింగ్ అ పర్సన్ త్రూ ఆర్ట్, ఐ థింక్ అంతకంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. నాకంటే ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది ఈ స్క్రిప్ట్, బట్ అన్నీ తిరిగి అన్నీ దాటుకొని తను మాతోటి జాయిన్ అవ్వడం ఫోర్స్, ఆర్ మేము తనతో జాయిన్ అవ్వడం ఫోర్స్. ఐ థింక్ దట్ సినర్జీ ఈజ్ సంథింగ్. I think I'm looking forward again to work with her in another film. చాలా మంది రైటర్స్ రాసేటప్పుడు ఒక మంచి క్యారెక్టర్ వస్తే అనుకుంటారంట, బా ఇది ఎవరికి పడిద్దో కానీ వాళ్ళు లక్కీ ఫెలో. సో ఆ లక్కీ ఫెలో మీరు అయ్యారు. Thank you. I'm సూపర్. honored. Definitely. అంటే ఒక లౌడ్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, వైబ్రెంట్గా ఉంటాయి మీరు చేసే క్యారెక్టర్స్ అన్నీ. సో I would not call it loud. I want to call it entertaining. ఎంటర్టైనింగ్ ఇన్ లౌడ్ వే. I'll make people listen to me maybe. Like that's the energy. దట్ నెగిటివ్ సెన్స్ ఏం లేదు మేడం. లౌడ్ అనేది వెరీ పాజిటివ్ వర్డ్. Yeah, of course. But what happens is people think that there is. మన జనరల్గా లౌడ్ కామెడీ అంటాం కదా. No. But what energy వచ్చేసరికి అది హై ఎనర్జీ అట్లా అనిపిస్తుంది కానీ నాకు I think I want to put it as an entertaining energy. I think this is not like any other film. నేను చేసిన ఎనీ ఫిల్మ్కి దీనికి సంబంధమే ఉండదు. మీ టాలెంట్ కానీ మీరు షోకేస్ చేసిన క్యారెక్టర్స్ కానీ చూస్తే రెగ్యులర్ టైప్ కాస్ట్ చేసే హీరోయిన్ క్యారెక్టర్స్ కావు అవి. దానికి ఒక సపరేట్ ఎనర్జీ ఉంటుంది, ఒక ఫన్ టోన్ ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఎనర్జీ పారామీటర్స్లో ఎవరైనా టెస్ట్ పెడితే నభా ఫస్ట్ వస్తుంది హీరో. సో ఈ ఎనర్జీ డార్లింగ్కి వచ్చేసరికల్లా 10 times బిగ్గర్ అయింది అనిపిస్తుంది మాకు ట్రైలర్ చూస్తుంటేనే. ఎందుకంటే ఒక స్పైడర్ మ్యాన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూస్తున్నాము. ఆయన ప్రొఫెషనల్గా కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు. ఏంటి వాటిస్తా ఆనంది? ఆనంది ఏమనేది నేను ఇక్కడ చెప్పడానికి నాకు ఇంకా ఏదో చెప్పలేదు, ఎందుకంటే ఎంతో కొంత చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే. లైక్ నౌ సిన్స్ యూ ఎస్టాబ్లిష్ ఇట్స్ స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్, ఏంటంటే బేసికలీ ద ట్రిక్ వాజ్ ఇన్ హౌ టు బ్యాలెన్స్ 2 characters టుగెదర్ అండ్ హౌ టు పుట్ ఇట్ ఇన్ కమర్షియల్ సినిమా, హౌ టు పుట్ ఇట్ ఇన్ ఎంటర్టైనింగ్ స్పేస్. జనరలీ వెన్ వి సే స్ప్లిట్ పర్సనాలిటీ అవన్నీ అంటే జనాలకి ఏదో మారల్గా అండ్ ప్రీచింగ్గా ఉంటుందేమో అన్ని జోన్ వచ్చేసింది. బట్ ఇది యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆ అమ్మాయి పర్సనాలిటీ అండ్ తర్వాత వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అండ్ ఆబ్వియస్లీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ రాఘవ్స్ క్యారెక్టర్. సో ఇట్ వాజ్ అమేజింగ్, ఇట్ వాజ్ టూ గుడ్. బాడీ లాంగ్వేజ్ కానీ టోన్స్ కానీ అండ్ లైక్ చిన్న వేరియేషన్స్, చిన్న మేనరిజమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఈ సినిమాలో అన్నమాట. అంటే ఈ ప్రాసెస్లో యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ని? ద మోస్ట్ ఎంజాయ్డ్ అంటే ఈ సినిమా అన్నమాట. ఎందుకంటే నాకు ఈ సినిమా షూట్ చేసినప్పుడు నేను బయట ప్రపంచాన్ని మర్చిపోయా లిటరలీ. ఎందుకంటే మనం అంతా కంటిన్యూస్గా షూట్ చేసామన్నమాట. ఫస్ట్ షెడ్యూల్ ఒక 25 days కంటిన్యూస్గా పెట్టుకున్నాం. ఆల్ మై ఇంపార్టెంట్ సీన్స్ వి షాట్ ఇన్ దట్ షెడ్యూల్. అంటే నిజంగా ఆల్ ద
exploration we did in the first schedule, and then we continuously shot in January. నాకు స్పేస్ లేదు, నాకు వేరే ఆలోచించడానికి టైం లేదు. సో ఐ హ్యాడ్ అట్మోస్ట్ ఫన్ మేకింగ్ దిస్ మూవీ అలాంగ్ విత్ ఎవ్రీబడి. క్రియేటింగ్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జాయ్. తర్వాత మనం ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసి హ్యాపీ పడతాము, కానీ మన మెయిన్ జాబ్ ఈస్ వెన్ వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆర్ లైక్ బిహైండ్ ద సీన్స్. ఎలా చేయొచ్చు అది, హౌ టు డూ ఇట్ అండ్ ఎవ్రీథింగ్, హౌ టు మ్యాచ్ పీపుల్స్ ఎనర్జీస్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఈ సినిమాలో నేను ప్రతిరోజు అండ్ చాలా రోజుల తర్వాత నేను సినిమా లైక్ ఐ వాస్ క్రియేటింగ్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ 1.5 years or so. ఎవ్రీ డే ఐవ్ గాన్ టు స్లీప్ ఇలా తల పెట్టినసరికి లైక్ వన్ బిగ్ స్మైల్ ఐ హ్యాడ్ ఈ రోజు. ఓ మై గాడ్, వాట్ అ డే ఇట్ వాస్. అలా ఆలోచించి ఐ వాజ్ లైక్ ఐ బిన్ వెరీ హ్యాపీ. సో క్యారెక్టర్ వైజ్ వచ్చేసరికల్లా మన దర్శక్ గారు మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా ఇప్పటి వరకు మీరు చేసిన అది ఓటీటీ కావచ్చు లేకపోతే స్క్రీన్ మీద కావచ్చు వెరీ రిలేటబుల్గా ఉంటాయి. ఏదో ఈ క్యారెక్టర్ ఎక్కడో మన మానవ జీవితానికి ఎవేగా ఉన్నట్టే ఉండదు. అంటే ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ అది ఏమి ఉండదు, చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్కి ఎంత రిలేట్ అయ్యారు మీరు, అంటే మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు? మోర్ దెన్ రిలేటబిలిటీ ఏంటంటే రిలేటబిలిటీ కంటే కూడా నేను ఐ ఎంజాయ్డ్ అంటే నేను చదువుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను దీన్ని. అఫ్ కోర్స్ దేర్ ఆర్, అంటే మీరు ఆ సినిమాలో చూస్తున్నప్పుడు దట్ ద హోల్ అండ్ ఒకటి ఏంటంటే ఐ థింక్ ద మ్యాన్స్ జర్నీ ఏంటంటే అంటే నాకు ఆ టైంలో అంటే టు ఫైట్ ఫర్ లవ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అని అనిపిస్తుంది. అండ్ టఫెస్ట్ థింగ్ కూడా అదే, యా ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఇస్ ఆల్సో టు ఫైట్ బ్యాక్ ఫర్ లవ్ అండ్ నాట్ ఎవ్రీబడి ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. బట్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది అనమాట. రాఘవ్స్ అంటే వాడు పర్సిస్టెన్స్ ఎఫర్ట్ టు కీప్ ద లవ్ అండ్ ఫైట్ ఫర్ ఇట్. అది ఎన్ని రూపాల్లో వచ్చినా ఫైట్ చేస్తుంటాడు అనమాట. ఫైట్ చేయలేనప్పుడు తను తింటాడు కానీ బట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో ఇదంతా మోస్ట్ హ్యూమరస్ వేలో దాన్ని ట్రీట్ చేసినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ ఎంజాయ్డ్. చదువుతున్నప్పుడు చాలా అరే భలే రాశాడే, ఇక్కడ భలే ఉంది ఇదంతా ఎగ్జాక్ట్లీ. అండ్ టు డిస్కవర్ దిస్ అంటే ఇదంతా ఏంటంటే ఒక మ్యాడ్నెస్ అనమాట. ఇదంతా ఫిలిం ఇస్ సచ్ అ మ్యాడ్నెస్. కోర్ ఎమోషన్ కూడా నాకు దొరికింది ఈ క్యారెక్టర్లో. మనకి కొంచెం ఒక 2 decades వెనక్కి వెళ్తే భాగ్యరాజా గారి కథలు ఎలాగే ఉండేవి. కే భాగ్యరాజా గారి కథలు అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ వెరీ సింప్లెస్ట్ వేలో ప్రజెంట్ చేసేవాళ్ళు. అదొకటి. దట్స్ వాట్ అంటే దీస్ ఆర్ ద వల్నరబుల్ మెన్ విచ్ వీ నీడ్ టు సెలబ్రేట్. అండ్ ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు, ఎప్పుడు ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు. యాక్చువల్లీ నాకు ఇంకా బాగా సినిమాలు చూసినప్పుడు వాళ్ళందరూ మనకి హీరోలా కనిపిస్తారు. యాక్చువల్లీ సమ్వేర్ రాఘవ్గా నేను నిరంజన్ గారిని కూడా చూసుకున్నాను అనమాట. నాట్ ఇన్ అ బ్యాడ్ వే. నేను ఐ టెల్ యు ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. నేను ప్రతి ఏటా వాళ్ళు చైతన్య గారు కాదని చెప్పట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అక్కడ సగం సమాధానం దొరికేసింది. నేను రామనవమి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రామనవమి రోజు చాలా మంచిగా గొప్పగా పూజ చేస్తారనమాట. సో వాళ్ళు ఇల్లు చూపెట్టండి, మేడం పూజలో ఉన్నారు. సో సార్ ఇంటికి చూపెట్టారు. ఇల్లు అద్భుతంగా ఉందన్నమాట. ఇంట్లోకి వెళ్ళగానే ఒక మంచి అక్వేరియం ఉంటుంది బేసికల్లీ. అది చూసి నేను చాలాసేపు చూస్తుండిపోయా. ఎటు చూసినా అంత చైతన్యనే, అది కూడా చైతన్య, మొత్తం చైతన్యనే, మొత్తం నాదేం లేదు, మొత్తం అంతా తనే. బేసికలీ ఇట్స్ లైక్ ఇట్లా లోపలికి వెళ్తూ ఇది కూడా కలరు నాకు సరేలే, ఇక చైతన్యకి ఇష్టం కదా, సరే ఇక నాకు కూడా ఇష్టమే. సో అన్నీ చూస్తుంటే ఇట్ ఫెల్స్ లైక్ అంటే మనకు నిరంజన్ గారు ఒక గొప్ప ప్రొడ్యూసర్, ఒక విజనరీ ప్రొడ్యూసర్. సినిమా ప్రొడ్యూసర్ చేయడానికి ఆయనకి బేసిక్ క్వాలిటీస్ దొరికేసింది. అండ్ నాకు అది ఎంత అంటే సచ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ మనం వైఫ్ అండ్ హస్బెండ్స్ మ్యారేజ్ స్టోరీ అనుకుంటాం కానీ ఇట్స్ ఇన్ డీపర్లీ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ దట్ లవ్ స్టోరీ ఐ ఫౌండ్ ఇట్ బిట్వీన్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు. సో అండ్ వెన్ ఏమవుతుందంటే వెన్ సమ్మడి బిలీఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిలీఫ్ ఇదేదో వర్క్ అయ్యేటట్టు ఉంది, దీంట్లో డబ్బులు పెడితే ప్రియదర్శి గారికి ఒక మార్కెట్ ఉంది, నబాకు ఒక అట్లా కాదు. పెడితే ఎట్లా అంటే నేను విన్నా నువ్వు ఇంకో నరేషన్ ఇవ్వాలి ఎవరు నా వైఫ్కి, తనకు ఓకే అయితే మనం చూద్దాం
అండ్ దెన్ చైతన్య గారు రావడం, వారు వినడం, వారు కూడా అరే ఇది చాలా బాగుంది అనడం. సో నేనేమన్నా అంటే ఇట్ ఈస్ బేసిక్లీ ఇట్స్ అ ఫ్యామిలీ దట్ కేమ్ ఫార్వర్డ్. అంటే ఈ ప్రతి స్టెప్లోనూ ఒక నమ్మకం కనిపిస్తుంది. ఎస్, అంటే క్యాలిక్యులేషన్స్ కంటే ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అయినట్టు యా అనిపిస్తుంది. యా. సో చైతన్య గారు ఏంటి ఈ సినిమాతో మీరు ఫ్రంట్ లైన్ ప్రొడ్యూసర్గా వచ్చేసినట్టేనా? కంటిన్యూ చేస్తారా జర్నీని? నేను ప్రొడ్యూసర్ నిరంజన్, మోస్ట్ ప్రాబ్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ టైటిల్ తీసుకుంటాను నేను. లేదు, షీ ఇస్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ ప్రొడ్యూసర్. ఓకే ఓకే, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ. గాడ్ బేసిక్గా నిరంజన్ గారికి నో చెప్పడం తెలీదు సో అస్సలు. అంటే ఎంత క్యాలిక్యులేటివ్గా ఉన్నా ఒకసారి ఎవరైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు కానీ ఎనీ సందర్భంలో ఆయనకి నో చెప్పడం అనేది తెలియదు. అండ్ దిస్ జనరేషన్ వీ నీడ్ టు బి వెరీ క్యాలిక్యులేటెడ్. ఏది ఎస్ ఏది నో చెప్పాలన్నది కన్ఫర్మ్గా తెలియాలి. అండ్ ఆయన ఎడాపెడా కథలు వింటున్నారు. అన్ని కథలు వింటున్నప్పుడు ఎక్కడ ఓకే చేసేస్తారా, ఏమవుతుందా, మళ్ళీ అదంతా చూసుకోవాలి కదా, ఒక్కరే అయిపోతారు అన్నది నాది కొంచెం కన్సర్న్ ఉండింది. అలాంటప్పుడు బేసిక్గా యూజువల్గా వచ్చి ఇది స్టోరీ లైన్, ఇది ఉంటుంది, చేద్దామా వద్దా, ఏమంటావు అని ఒకసారి అడుగుతారు. కాకపోతే ఈ కథకు వచ్చేసరికి నేను అసలు ఏం చెప్పను, నాకైతే బాగా నచ్చింది, ఫస్ట్ నువ్వు విను అని అన్నారు. అదేంటి ఏదో కొంచెమన్నా చెప్పాలి కదా, ఏం లైను ఏంటి అని అంటే ఏమొద్దు నువ్వు విను అని అన్నారు. సరే ఓకే అని చెప్పేసి, అంటే ఐ వెంట యాజ్ అ బ్లాంక్ పేపర్. నాకు అసలు దేని గురించి కథ చెప్తున్నారు అన్నది కూడా తెలీదు. సో మళ్ళీ అది తమిళ డైరెక్టర్ అక్కడ ఏదో సినిమా చేశారు, ఇక్కడ వస్తున్నారు అది అనేసి అన్నారు. మళ్ళీ కొత్త వాళ్ళ ఏంటి, మనం ఎలా ఉంటామో తెలియదు కదా స్టోరీ. మళ్ళీ విన్న తర్వాత ఒపీనియన్, ఇప్పుడు ఒకవేళ కాదంటే పాపం సెకండ్ టైం వచ్చాడు ఫీల్ అవుతాడేమో అనేసి నేను కొన్ని అనుకున్నాను. తర్వాత కథ చెప్తున్నప్పుడు కొన్ని పాయింట్స్లో ఐ వాజ్ కనెక్టింగ్ టు దట్ కంటెంట్. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు అమ్మాయి ఈ రోజు కోసం నిలబడాలి, మనం ఈరోజు ఏది ఉంటే అదే చేస్తాము అన్నది ఒక కైండ్ ఆఫ్ హీరోయిన్ ఫిలాసఫీ ఆర్ తన యాటిట్యూడ్, అంత ఇండిపెండెంట్ గర్ల్. అలాంటివి కొన్ని సందర్భాలలో బాగా కనెక్ట్ అయిపోయినా నేను. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్లో కూడా కొన్నిట్లలో. సో సినిమా మొత్తం స్టోరీ వినేసరికి వాజ్ లైక్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇలాంటి కంటెంట్కి చాలా గ్యాప్ ఉంది ఇప్పుడు, చాలా సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి బాగుంటుంది కదా అనేసి అనుకున్నాము. ప్రొడక్షన్ యాక్చువల్గా నా ఒక వెర్షన్ ఏంటంటే హనుమాన్ రిలీజ్ తర్వాత చేద్దాంలే, ఓకే చేసేసి హనుమాన్ రిలీజ్ తర్వాత చేద్దాము అని అనుకున్నా. బట్ నిరంజన్ ఏమన్నారంటే హనుమాన్ రిలీజ్ కోసం ఆపడం వల్లనైతే నాకేం కనిపించట్లేదు, హీస్ టూ మచ్ ఆక్యుపైడ్, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నువ్వు ఫ్రంట్ ఫేజ్ వెళ్ళి నువ్వు చూసుకో, నీకు కూడా తెలుస్తుంది కదా నువ్వు చేయగలుగుతావా లేదా అన్నది. అండ్ వర్క్ నేచర్ అర్థమవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఆల్సో ఐ డోంట్ మైండ్. నువ్వు నీకు అసలు నచ్చకపోయినా నువ్వు చేయలేకపోయినా కూడా ఐ డోంట్ మైండ్. ఎలాగూ ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఉంటుంది, నేనే కాదు నువ్వు కూడా చేసినట్టు ఉంటుంది అని. అండ్ లైక్ ఐ వాజ్ ఓకే సరే చూద్దాము ఏదో ఒకటి చేద్దాము అని. ఇంకా రిలీజ్ కంటే ముందే వి స్టార్టెడ్ షూటింగ్. ఓకే, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ అయిన మూవీ ఇప్పుడు మంచి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది రిలీజ్కి ముందు. మనకి టీమ్కి ఉంది బేసిక్గా. వి ఆల్ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ విత్ ద ఫిలిం. ఈవెన్ డే 1 షూట్ నుంచి కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఆన్ ది సెట్స్. ఎక్కడ ఒక కంప్లైంట్ లేదు, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, వాట్ ఎవర్ ఇట్స్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ. ఇట్ వాస్ సో గుడ్. యా ఓకే, ప్రభాస్ కథ ఎలా అశ్విన్ రాశారు అంటే ద వే హీ నరేట్స్ ఇట్ సెల్ఫ్, సినిమా వచ్చేసింది మీ కళ్ళు ముందు. అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ వాస్ మోర్ లైక్ వెన్ హీ నరేటెడ్ ఇన్క్లూడింగ్ ద సైడ్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చూపిస్తారు అన్నమాట విత్ ద వాయిస్. సో నాకైతే మొత్తానికి సినిమా ఇలా ఉంటుంది అని అర్థమైపోయింది. సో ఫర్ ఎవ్రీబడి ఐ థింక్ ఇఫ్ హీస్ నరేటెడ్ ద వే హీస్ నరేటెడ్ టు మీ దే వుడ్ హావ్ సీన్ ద మూవీ. ఇప్పుడు అలాగే ఉందా ఇంకా బెటర్ అయింది? చాలా బెటర్ because it's different energies now come together, but the basic factor is that సినిమాలో పని చేసిన వాళ్ళందరికీ ఈ సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్ చేసామన్నమాట. కథ ముందు ఎవరున్నారు, మీరున్నారా ప్రియదర్శన్? నేను 19లో చదివాను. హీరోయిన్ ఎవరైనా అడిగారు అప్పుడు? అప్పుడు వేరే ఉండే, డెఫినెట్లీ దే వర్ బిగ్గర్ ఆర్టిస్ట్ అండ్ ఆల్, అదంతా ఉన్నాయండి. ఇట్ ఆల్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. బట్
కొంచెం టైం పట్టింది మా అందరికి ఫర్ అస్ టు ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అనే ఒక క్యూరియాసిటీ ఉందా బికాస్ షీ ఈస్ ద ఫస్ట్? యా అంటే ఏంటంటే మాకు నేనున్నా, ప్రొడ్యూసర్ ఉన్నారు, అంటే నిరంజన్ గారు ఒప్పుకున్న టైం కూడా మా దగ్గర హీరోయిన్ లేదు. ఎవరు చేస్తారు బికాజ్ అప్పటికి అడిగి ఉన్నాము. తర్వాత చాలామందికి నచ్చుతుంది, కొంతమంది డేట్స్ విషయంలో చేయలేకపోతున్నారు, కొంతమంది ఏదైనా డౌట్ వచ్చి చేయలేకపోతున్నారు. నథింగ్ అగేన్స్ట్ దెమ్, దేర్ ఆర్ ఆల్ సెన్సిబుల్ పీపుల్, దేర్ చాయిసెస్ తప్పే లేదు. అది వాళ్ళు కాదనడంలో కూడా ఐ ఓన్లీ సపోర్ట్, దే ఆర్ మై ఫ్రెండ్స్ బై ద వే. వాళ్ళందరూ నేను అడిగాను కాబట్టి విన్నారు. సో ఐఎమ్ ట్రూలీ స్టిల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దేర్ చాయిసెస్. ఐఎమ్ గ్లాడ్. కానీ హూ విల్ వాకప్ అండ్ సంబడి లైక్ ఆనందిని ఇట్లా హూ విల్ మేక్ ఆనంది, అది దట్ వాజ్ సంథింగ్ దిస్ థింగ్. బట్ అది దాదాపు బట్ వెన్ షీ కేమ్ వాక్డ్ ఇన్ పజిల్ అప్పుడు కంప్లీట్ అయింది. అప్పుడు సర్కిల్ ఫిల్. కొబ్బరిల్లులో జనలియాకి వచ్చిన దానికంటే డబుల్ నేమ్ ఈజీగా వస్తుంది. ఇట్స్ లైక్ హ్యూజ్ థింగ్ షీ డిడ్ ఫర్ ది మూవీ. yes సూపర్. ఎందుకంటే తను థియేటర్స్ నుంచి వచ్చారు ఇద్దరు కూడా. మీరు థియేటర్స్ బ్యాక్డ్రాప్ ఉంది, ఎందుకంటే మీరు ఆర్టిస్ట్గా అక్కడే మీ ఫౌండేషన్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. మోరోవర్ థియేటర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఇన్సెక్యూరిటీస్ ఉండవు, ఇచ్చేస్తే అసలు ఉండదు, ఏదో గట్ ఫీలింగ్తో వచ్చేస్తుంటారు. మోస్ట్లీ అలాంటి క్వాలిటీస్ మిమ్మల్ని ఒక కాంబినేషన్గా ఇక్కడ సెట్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది. బేసికలీ నాకేంటంటే కథ విన్నప్పుడు ఫస్ట్ ఐ వాజ్ సీయింగ్ వాట్ ఐ హ్యావ్ ఇన్ దిస్ మూవీ. దెన్ కథ విన్న తర్వాత నాకు అర్థమైంది ఇది హౌ ఇంపార్టెంట్ మై క్యారెక్టర్ ఇస్, వాట్ హీస్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. హౌ హీ ట్రీట్స్ మై క్యారెక్టర్ ఈజ్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేనున్నా వాళ్ళు ఎలా వస్తుంది వాళ్ళ నుంచి అనేది. సో వెన్ ఐ like knew that Darshi is playing it, I'm like, oh my god, this is going to be so perfect. నేను ఆ మైండ్ సెట్ లోనే వచ్చా బికాజ్ ఐవ్ సీన్ హిస్ మూవీస్, హీస్ నాట్ సీన్ మై మూవీస్. ఒక్కటి చూసా, ఒక్క మూవీలో ఏం తెలుస్తుంది. దానికోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళి మరి చూసాను నేను. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇక్కడే పక్కన హిమాలయాల్లో ఉంది. హైదరాబాద్ కదా, బెంగళూరు వచ్చి చూడలేదు కదా. నెక్స్ట్ చూస్తా. No, I'm hurt. డార్లింగ్ చూసావు కదా? Darling is his movie. Again, he has to watch it. But anyway, that joke. ఎక్కువ లేవు, 4-5 ఉన్నాయి, చూసేయన్నా. అర్థమైపోయింది. నేను ఇంకో ఆ సినిమా చూడాలంటే అదొక్కటి కాదు మిగతా చూడమంది. సో సార్ చూద్దాంలే మేడం. That's like, but whatever I'm going to say is that I've seen his work and so flawless he is. His effortless ఎనర్జీ అంటారు కదా. ఇంకొక లక్కీ చామ్ ఏంటంటే ఓటీటీలోను ఆన్ స్క్రీన్ ప్యారలల్గా హిట్స్ కొడుతున్న ఒకే ఒక హీరో. అది నేను కాదు, ఆ రైటర్స్ డైరెక్టర్స్ ఫేస్ ఆఫ్ ద మూవీ నీదే కదా. ఫేస్ ఆఫ్ ద మూవీ. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ హంబుల్ కార్డ్ ఏం కాదు, కానీ నాకు ఐఎమ్ ట్రూలీ జెన్యున్లీ లక్కీ ఆ విషయంలో. నేను ఐఎమ్ గ్రేట్ఫుల్. అంటే ఇంతకంటే అది కృతజ్ఞత భావం అంటారు చూడండి, అది డెఫినెట్లీ బికాజ్ అంటే ఈక్వల్గా ఆ ప్యారలల్గా జర్నీ అలాగే బ్యాలెన్స్డ్గా చేయటం అనేది అందరికీ సెట్ అయ్యేది కాదు. సో that's why I watch all his movies, which he is not. yeah అన్ని చూసావా? Om Bim Bush I've not seen, that's all. Loser also I've seen. అవునా? మరి I'm a born content consumer. నాకు రోజు ఒక content 1 hour 2 hour పట్టట్లేదని నాకు నిద్ర రాదు. So then obviously when I'm working with somebody I make sure that I'll know everything. జిమ్ వీడియోస్ అన్ని చూసాను. జిమ్ వీడియోస్ అన్ని చూసాను నేను. జిమ్ వీడియోస్, ఇన్స్టా వీడియోస్ కదన్నా, ఫ్యూచర్ ఫిల్మ్స్ చూసా. స్మార్ట్ శంకర్ చూసాను. స్మార్ట్ శంకర్ 2 వస్తుంది, ఏదన్నా కనిపించే అవకాశం ఉందా చాందని? యా ఉంది. Puri sir, please answer the question. ఇంకోటి సార్, డార్లింగ్ అంటే మనకు ఒక పెద్ద పర్సనాలిటీ గుర్తొస్తుంది కదా తెలుగు పీపుల్కి. వైదీస్ కొలావేరి అంటే ధనుష్ గుర్తొస్తాడు, లేకపోతే అనిరుద్ధ్ గుర్తొస్తాడు. వీళ్ళకి ఏమైనా ట్రిబ్యూట్ ఉందా ఈ సినిమాలో? నాట్ రియలీ. ఐ థింక్ ట్రిబ్యూట్ లాంటిది ఏం లేదు, బట్ ఐ థింక్ ఎవ్రీవన్స్ డార్లింగ్ కదా ప్రభాస్ గారు. నేను ఏమవుతున్నా అంటే కొంచెం కంటెంట్ might be the tribute to them. They're happy with the content. Yeah, hopefully if they like the content, whatever. నేను ప్రభాస్ అన్నని ఇప్పుడు అందరూ కొంచెం కల్కి అని పిలవాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది రోజులు కొంచెం డార్లింగ్ ప్రభాస్ అన్నని, డార్లింగ్ కల్కి ప్రభాస్ అని పిలవాలని. ఆయన ఎన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా డార్లింగ్ అనేది
అదే అందుకనే with the content, it will be justified. బై హార్ట్ హీస్ డార్లింగ్. యా సో అందుకనే ఇంకొద్ది రోజులు ఇట్లా అదే ఉండాలి, డార్లింగ్ కల్కి ప్రభాస్ అని ఇట్లా పిలిస్తే బాగుంటుంది. డార్లింగ్ నబ్బా నటేష్. See, like I think content will justify manam whatever the title we've used, because చూసి వచ్చేసే జనాలకి అంత ఆనందంగా ఎందుకంటే ఉంటుంది. డార్లింగ్ మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ప్రభాస్ గారు. Yes, it's also like full loud and loud. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. చాలా ఒక ఎమోషనల్ జర్నీ ఉండే లవ్ స్టోరీ అనమాట. సో మీ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందంటే ఒక సింగిల్ లైన్లో ఏం చెప్తారు? నిరంజన్ గారి చైతన్య గారి లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో మాది కూడా అంతే బాగుంటుంది. సార్ వాళ్ళ లవ్ స్టోరీ మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు మీరు లైలా మజ్ను గురించి అంటే చరిత్రలో ఉన్నారు కాబట్టి కొంచెం రిఫరెన్స్ వస్తుంది. వాళ్ళ లవ్ స్టోరీ మాకు ఎలా తెలుసు? సార్ మీకు అర్థం కావట్లేదు. అక్కడ హాలీవుడ్ లో ఏదో చేయాలని నిరంజన్ గారు అమెరికాలో ఉంటే వీరు ఇక్కడ టాలీవుడ్ ని రూల్ చేయాలని ఇక్కడ ఉన్నారు. నేను అర్థం చేసుకుందామని ఒక క్వశ్చన్ అడిగితే ఇంకా అర్థం కాని సమాధానం. So yeah, I think definitely if there is something which is I can tell you about the love story between Raghav and Anandi is about fighting and being there for each other. I think that is డార్లింగ్ అనే టైటిల్కి ఎవరు యాప్ట్ మీ టీంలో? పోనీ మీ ఇద్దరిలో, పోనీ ఇక్కడ కూర్చున్న ముగ్గురులో. నభావల్స్ ఫస్ట్ దర్శకులు. నేను మీరంటా, నేను ఇంత టైం తీసుకొని మాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మీరే డార్లింగ్ మాకు ఇప్పుడు. లేదన్నా, మీకు ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కదన్నా. మన జర్నీ ఎక్కడ బ్రేక్ అని చెప్పు. కాదు కూడా నాభా గారితో ఉన్నాం మేము. Our director Ashwin, he's the darling, because the way he's written it, the writing itself is like beautiful, and the way he handled everybody on the set, and how he, the kind with love, how he treated everybody. వాళ్ళందరినీ ఎలా తీసుకొచ్చి ఈ సినిమాతో లైక్ ఐ థింక్ ఈస్ ద మెయిన్ రీజన్ టు హోల్డ్ ఎవ్రీ వన్ టుగెదర్ టిల్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐ వుడ్ డెఫినెట్లీ సే డార్లింగ్ ఈజ్ అశ్విన్. యువర్ చాయిస్ అన్న? నేను ఐ థింక్ దాదాపు 2019 నుంచి ఉంటున్నాం కాబట్టి ఐ థింక్ ద వన్ మ్యాన్, అంటే మధ్యలో కొంతమంది ప్రొడ్యూసర్స్ విని చేద్దామని అనుకున్నది కుదరలేదు వాళ్ళ కారణాలు అగైన్ ఎట్లాగో. బట్ ఐ థింక్ ద వన్ మ్యాన్ హూ వాక్డ్ ఇన్ అండ్ సెడ్ లెట్స్ డూ ఇట్ ఈస్ నిరంజన్ గారు. ఐ థింక్ హీఈస్ మై డార్లింగ్ బికాజ్ చాలా తిరిగాము, చాలా చేసాము, అది అవుతుంది అని. ఎందుకంటే ఒక దర్శకుడికి ఒక లైఫే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక యాక్టర్ కూడా ఎంతోమంది, ఎందుకంటే మీరు సినిమా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుందంటే మీరు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు. సో అండ్ అప్పటికి హనుమాన్ అనే సినిమా చేసుకుంటా దాంట్లో నిండా మునిగి ఇది ఏమవుతుందో తెలియని ఒక సంశయంలో ఉన్న సమయంలో ఇలాంటి కదా. గొప్ప విషయం ఏంటంటే హనుమాన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇది స్టార్ట్ చేద్దాం అనే ఒక డెసిషన్ రావడం. సో ఐ థింక్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఇట్ టు ప్రైమ్ షో నిరంజన్ గారు, ప్రైమ్ షో చైతన్య గారు, బికాస్ దేర్ ట్రూ లవ్ has brought డార్లింగ్ టు ద వరల్డ్. ఐ థింక్ ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ డార్లింగ్ అనేది ఒక ఫన్కి ఎంటర్టైన్మెంట్కి రీప్లేస్మెంట్ లాగా, రీనేమ్ లాగా ఉండాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్. థ్యాంక్ యూ.